ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు కొరకు మన జీవితాలను తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి సాక్షులలో సాక్షి గురించి మాట్లాడుకుందాం. పేరు అగస్టిన్. 354వ సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని తగస్టి అనే స్థలంలో ఫ్యాట్రిక్ మేనక అనే దంపతులకు జన్మించాడు. అతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి అయి ఉండడం వల్ల అపవిత్రమైన జీవితం కలిగిన వాడుగా బ్రతికాడు. అయితే అతని తల్లి అయిన మేనక రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనాపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడవ్వాలని బహుభారంగా ప్రార్థించేది. అయితే అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యను అభ్యసించాడు. మంచి విద్యావంతుడు. పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీక్ భాషలను కూడా నేర్చుకున్నాడు. కానీ ఆ భాషల్లో ఉన్న కట్టు కథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడు చేసుకున్నాడు. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి ఉన్నందున చాలా అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడ్డాడు. కనుక బైబిల్ను ఆయన తృణీకరించి క్రీస్తును నెట్టివేశాడు. ఈయన తల్లి అయిన మేనక తన కుమారుని జీవితం మారవలెనని కన్నీటితో ప్రార్థించేది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకుని అనేక సంవత్సరములు పాత రోత జీవితాన్ని జీవించాడు. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనుకు దొరకక ఆ పాప జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గం వెతకడం ప్రారంభించాడు. తన స్వశక్తి ద్వారా తన పాపముల నుండి విడుదల పొందగోరి ప్రతిసారి కూడా విఫలమయ్యాడు. ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూచి నాకంటే అతడే మెరుగ్గా ఉన్నాడే అని ఆశ్చర్యపడ్డాడు. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు అండ్రూస్ అనే ఒక బిషప్ గారి యొద్దకు అతన్ని తీసుకుని వెళ్ళగా ఆయన పాపము యొక్క పుట్టుకను గురించి, తన అంతమును గూర్చి సువార్తా లేఖనముల నుండి కొన్ని భాగములను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చిన విషయాన్ని బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మచేత ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలాగున ఒకరోజు ప్రార్థించుకొనుచుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకొని చదువు అని ఒక చిన్న బిడ్డ వంటి స్వరము ఆయన విన్నాడు. అతడు బైబిల్ గారి యొద్దకు అతన్ని తీసుకుని వెళ్ళగా ఆయన పాపము యొక్క పుట్టుకను గురించి, తన అంతమును గూర్చి సువార్తా లేఖనముల నుండి కొన్ని భాగములను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చిన విషయాన్ని బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మచేత ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలాగున ఒకరోజు ప్రార్థించుకొనుచుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకొని చదువు అని ఒక చిన్న బిడ్డ వంటి స్వరము ఆయన విన్నాడు. అతడు బైబిల్ తీసి చదవగా మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము విడిచిపెట్టి క్రీస్తును ధరించుడి అన్న వాక్యమును అతనికి కనిపించింది. ఎఫెసీ 4:22-24 వరకు చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారు మనసు పొందాడు. 388వ సంవత్సరంలో ఈస్టర్ రోజున అగస్టిన్ బాప్తిస్మం పొందాడు. 13 సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన చివరికి నెరవేరింది. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనంలోనూ ప్రార్థన ప్రారంభించాడు. 395వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడ్డాడు. మంచి ప్రార్థనాపరుడుగా, కార్యనిర్వాహకుడుగా,
ప్రసంగికుడిగా పేరు పొందాడు. ఆయన ఒప్పుకోలులు, దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను సైతం రాశాడు. సంఘ సంస్కరణకును తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును అతని పుస్తకాలు, ప్రసంగములు ఎంతో తోడ్పడ్డాయి. ప్రారంభ క్రైస్తవ సంఘములో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడ్డాడు. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించాడు. ఆయన 431వ సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకున్నాడు. కాగా వీక్షకులారా, దేవునికి మనము దగ్గరగా జీవించినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో వాడుకుంటాడని అగస్టిన్ని చూసి నేర్చుకుంటాం. మన జీవితంలో చాలాసార్లు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ చాలాసార్లు మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అగస్టిన్ తన తల్లి ప్రార్థనలో ఎంతగానో దేవుని చేత ముట్టబడి గొప్ప సేవకుడుగా దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డాడు. ఈరోజు నువ్వు నేను మనము మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన కుమారులు సేవకులుగా మారాలని ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.